ఇప్పుడు ఈ వర్గీకరణ మోసగించక మిత్రమా, వర్గీకరణ సంబంధించిన విషయంలో మీరు రేవంత్ రెడ్డిని, చంద్రబాబును గురు శిష్యులని టార్గెట్ చేస్తున్నారు కదా. ఇంతకీ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఇప్పుడు దానికి పార్టీకి కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మీ పార్టీ స్టాండ్ ఏంది దీని మీద? జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఈవి చెన్నయ్య గారి కేసులో వచ్చిన తర్వాత దయచేసి దీని మీద ఇంకెవరు మోసం చేయబాకండి, మోసపోకండి. ఈ రాష్ట్రంలో దీని గురించి మాట్లాడుకొని ఒకరినొకరు మోసం చేసుకోవటం మంచిది కాదు. మీరందరూ మాలమాదిగులు కలిసి ఉండండి, కలిసి ఉంటే ఇది అని చెప్పాడు, ఇట్లని చెప్పాడు. మీరు విడిపోతే ఇది అన్నాడు. ఫుట్బాల్ ఆడుకుంటారని. కాబట్టి మన పార్టీ మొత్తం కూడా ఈ విధంగా ఉండాలి, దళితులు ప్రధానంగా. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? కలిసి ఉండమని, ఇది కుదరదని చెప్పింది. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే, మేము కోర్టు ఏదైతే చెప్పిందో, ఒకవేళ ఈ కేసు కూడా మీరు ఈ విధంగానే ఉండండి అని చెప్పుంటే, ఏది వీళ్ళని ఎడగొట్టండి అని అంటే ఆవిడ 10 పాయింట్లు ఇచ్చారు, దాని గురించి కూడా మాట్లాడండి. క్రీమీ లేయర్ ఎవరి మధ్య పెడతారండి మీరు? డూ యూ థింక్ దట్ ఒక ఐఏఎస్ అయితే, ఒక ఐపీఎస్ అయితే, ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అయితే వీడు మొత్తం ఎదిగిపోయాడు కాబట్టి వీడిని క్రీమీ లేయర్ పెడితే అది ఈరోజు పాటలు పాడేవాళ్ళు, డప్పులు కొట్టేవాళ్ళు, లేకపోతే చిందులు వేసేవాళ్ళు అందరూ కూడా నిజం అనుకుంటారా? తెలుసా వాళ్ళకి ఏంటో క్రీమీ లేయరు? దాని బాధ ఏంటో తెలుసా? దళితులు ఇంకా చదువుకి, ఉద్యోగాలకి దూరం అయిపోయే ఒక పెద్ద శిక్ష అది. ఫస్ట్ జనరేషన్, ఒక కుటుంబంలో ఒకటికి తప్ప రెండో వాడికి రాదు. తీసేసేయండి. ఎక్కడ తీసుకెళ్తున్నావు ఈ దేశాన్ని నువ్వు? 2047 చైనా సరసన, అమెరికా సరసన డెవలప్డ్ కంట్రీగా, అంటే 100 స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాల తర్వాత ఈ మహానుభావులు అందరూ ఇప్పుడు 100 సంవత్సరాలకి డెవలప్ అవుతారట. పనికి మాలినోళ్ళారా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 10 సంవత్సరాలు మాత్రమే పొలిటికల్ రిజర్వేషన్ ఇచ్చి, ఈ 10 సంవత్సరాల్లో మీ ఎఫిషియన్సీ, గెలిచిన పార్టీ, ఓడిన పార్టీ, ప్రతిపక్ష పార్టీగా, పాలకపక్షంగా ఒకరికొకరు పోటీపడి ఈ దేశంలో అంతరాలను తొలగించండి. 10 years ఈ రిజర్వేషన్స్ నేను పెడుతుంది 10 years ప్రొవైడెడ్. ఈ 10 yearsలో మీరు ఈ విధంగా ఉన్న సమాజాన్ని ఈ విధంగా తీసుకురండి. ఎవడు ఫాల్ట్ అండి ఇది? 75 years చేయలేకపోయారు. అసలు మీరు 75 సంవత్సరాలుగా 7 సార్లు దీన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అమెండ్మెంట్, రాజ్యాంగానికి అమెండ్ చేసుకున్నారు మీరు. అంటే మీ చేతగానితనానికి మేము తన్నుకోవాలి ఇక్కడ. అటు కాంగ్రెస్ కానీ, ఇటు బీజేపీ కానీ, ఏమైనటువంటి వాడైనా సరే, ప్రతిపక్షంలో ఉన్న వాడైనా సరే, ఏం బుద్ధి ఉండాల్సిన అవసరం లేదా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం లేదా అడ్వైజరీ ప్రకారం క్రీమీ లేయర్ అనేసరికి నార్త్లో ఉన్న, ఇందాక నేను చెప్పినటువంటి చమ్మర్స్ అందరూ కూడా ప్రధానమంత్రి కాలర పట్టుకునే సమయం వచ్చేసరికి వాళ్ళందరికీ భోజనం పెట్టి క్రీమీ లేయర్ ఉండదులేని నేను తీసేస్తానంటే సుప్రీంకోర్టు జడ్జిమెంటుని నువ్వు జస్ట్ లైక్ దట్ అన్నం తిన్న తర్వాత ఇస్తరాకు తీసేసినట్టుగా నువ్వు ఎలా తీసేస్తావు? ప్రొవిజన్ ఇస్ దేర్. ఈరోజు ఈ శర్మలకి, వర్మలకి, 1 man కమిషన్కి ఇచ్చినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు చూసారా? మీరు జిల్లాలు మొత్తం తిరగండి, అరెస్ట్ వేలు జిల్లాలు. ది టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరే స్టడీ చేయాలంటే వేళల్లో క్రీమీ లేయర్ కూడా పెట్టచ్చా లేదా చూడండి అన్నారు. ప్రైమ్ మినిస్టర్ ఏమో నేను తీసేస్తానన్నాడు. అంటే సుప్రీంకోర్టు నీకు ఏది చెప్తున్నా అది ఉత్తదే 4 గీక్కున్నట్టుగా పడేస్తాం. కానీ వీడు మాత్రం ఇక్కడ వచ్చి చూపిస్తాడు. దళితులు క్రీమీ లేయర్ పెడితే నేను అడుగుతున్నా, ఈరోజు అవుతాడు ఇంకొక ఐఏఎస్ ఆఫీసరు, అవుతాడు ఇంకో గ్రూప్ 1 ఆఫీసరు? క్రీమీ లేయర్ వచ్చేసరికి ఒక కానిస్టేబుల్ ఉద్యోగానికి వాడు ఇన్కమ్ ట్యాక్స్లోకి వచ్చేస్తాడండి. 70,000 80,000 శాలరీ ఉంది వాడికి, ఇన్కమ్ ట్యాక్స్లోకి వచ్చేస్తాడు. ఇన్కమ్ ట్యాక్స్లోకి వచ్చిన ప్రతి కుటుంబం క్రీమీ లేయర్ నుంచి బయటకు రావాల్సిందే. వేర్ ఈజ్ ద జాబ్ ఫర్ యువర్ ఫ్యామిలీ? వేర్ ఈజ్ ద ఎడ్యుకేషన్ ఫర్ యువర్ కిడ్స్? వేర్ దే హ్యావ్ టు గో? నువ్వు ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకించావు. దేశమంతా ఇంగ్లీష్లో ఎదిగిపోవాలి, ప్రపంచమంతా వాళ్ళు తిరగాలి, కొన్ని కమ్యూనిటీస్ మాత్రం బ్రహ్మాండంగా ఏలాలి, అన్ని సీఈఓలు మీరే, మొత్తం వ్యవస్థ అంతా పేపర్లు మీరే, టీవీలు మీరే, వ్యాపారాలు మీవే, అన్ని రాజకీయం మీదే, మొత్తం అన్నీ మీవే. కానీ మా వాళ్ళకి వచ్చేసరికి మాత్రం ఏది ఉండకూడదు. ఇక్కడ మాత్రం ఏళ్లలో డివిజన్ కావాలి. ఇది న్యాయం కదా? పాపం ఎవడెవడి మీద పాపం. ఇందాక మీరు అడిగినటువంటి ప్రశ్న మీరు ఇంకా ముందుకు రాలేదేమో నేను చెప్తున్నాను. నేను రాత్రి ఒక పెద్ద కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిని ఒకరిని కలిశాను. ఏ విధంగా మీరు వీళ్ళ మధ్య తారతమ్యాలు చూస్తున్నారు? మీరు షెల్టర్ కోసం
మీరు అన్నలుగా ఉన్నంతకాలం, కమ్యూనిస్టులుగా ఉన్నంతకాలం పోలీసులు తరిమి మిమ్మల్ని కాల్చేసే ప్రతిసారి మా ఇళ్ళకి వచ్చారు మీరు. ఒకే మంచం మీద పడుకున్నట్టు భార్య భర్త, అన్నొచ్చాడు, అన్నని పోలీసులు తరుముతారని భర్త లేచి నిలబడి భార్య పక్కన దుప్పటి కప్పి నిన్ను రక్షించాడు. నువ్వేం చూస్తున్నావు ఇప్పుడు? మాలమాదిగల మధ్య తేడాలు చూస్తున్నావా? మా కుటుంబాల దగ్గరికి మీరు వస్తే మా కుండలో అన్నం ఉన్నా లేకపోయినా మా పొట్టలో తీసి నీకు పెట్టాం, నీకు ఆకలి అవుతుంది, పోరాటంలో ఉన్నావని. నువ్వేం మాట్లాడుతున్నావు ఈరోజు? డప్పు ఎవడి మీద కొడుతున్నావు? ఎవడు సపోర్ట్ చేస్తున్నావు? నేను అడుగుతున్నాను విమలాని, ఎక్కడ మీరు అంతరాలు చూస్తున్నారు? ఎవరి నోటి దగ్గర ఎవరు లాక్కున్నారు? అసలు ఇక్కడ మానవాధికుల మధ్య తేడాలు ఉన్నాయని మీరు భావిస్తూ ఉన్నారా? ఉంటే దానికి ఎవడు బాధ్యుడు నేను అడుగుతున్నా. అంటే అందరూ మాలాస్ మొత్తం ఎదిగిపోయిన సమాజం కనపడుతుందా? లేకపోతే మాదిగలు మొత్తం ఎదిగిపోయిన సమాజం కనపడుతుందా? మీరు నిరంతరం కాన్సీరాము దెబ్బకి ఎక్కడ ఏకమవుతారో, కాన్సీరాము ఒక రాజకీయ పన్నాగం పన్నాడు. ఆ రాజకీయ పన్నాగం ఏంటో చెప్పనా? రాజకీయ కుట్ర పన్నాడు కాన్సీరాము. ఏంటో తెలుసా? ఎన్టీ రామారావు ఉన్నప్పుడు, ఎన్టీ రామారావు వీక్ అవుతున్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ దళితులకి ఏమీ చేయలేదు అనే ఆలోచనకు ఆయన వెళ్ళినప్పుడు, ఇక్కడ వీక్ అవుతున్నటువంటి ఎన్టీ రామారావు తోటి పొలిటికల్ బార్గైన్మెంట్లోకి వచ్చాడు. 50 సీట్లు నువ్వు మాకు ఇస్తే, కాన్సీరాముని చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుని పడగొట్టాలనుకున్నప్పుడు నిజంగా కాన్సీరాము గారి పన్నాగం కానీ పన్ని ఉంటే, కరెక్ట్ జరిగి ఉంటే ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరై ఉండేవాళ్ళు? మాలోడో మాదిగోడో ముఖ్యమంత్రి అయి ఉండేవాళ్ళు. 100%. దాన్ని కాన్సీరాముని పాపం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేటట్టుగా ఇక్కడి నుంచి తిట్టి అవమానాలు పాలు చేసి పంపించింది ఎవరు? మా వాళ్ళే, మాలమాదిగలే, నాయకులు, పెద్ద నాయకులు. పేరు అంబేద్కర్దే చెప్పేది, కానీ పొలిటికల్ థింకర్స్ కాదు, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కాదు వాళ్ళు. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కాని ప్రతి వాడు ఈరోజు మాలమాదిగలను విడగొట్టాలని చూస్తున్నాడు. నేను అడుగుతూ ఉన్నా, మాలమాదిగలు ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో 70 లక్షల మంది ఓటర్స్, ఇద్దరు కలిపితే ఓటర్స్, నేను చెప్పేది జనాభా కాదు, జనాభా దాదాపు 1,20,00,000 ఓటర్స్ 70 లక్షలు. మాలమాదిగలు కలిసి ఉంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అటు మాలో ఇటు మాదిగో అవుతాడు. వీళ్ళు కలవకూడదని పన్న కుట్రలో పడిపోయి రోజు మాలలు తిన్నారు, లేకపోతే మాదిగలు ఎట్లా అయ్యారు, ఇదే దాంతో చంపుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఊహించేయండి, నువ్వు పెన్షన్ ఇవ్వడానికి ఓటర్ తెద్దినాడు ఒక ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి, పెన్షన్ తర్వాత నీకు నేను కేటగరైజేషన్ చేస్తున్నాను, అప్పుడు మంచి ఉద్యోగం వస్తుందని చెప్తున్నాడు. నిన్న ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చాడు. గ్రూప్ 1 పోస్టులు ఎన్ని ఉన్నాయి? 3. 3 నువ్వు ఎవరికి ఇస్తావు చెప్పు? 3 కోసం 1 కోటి మంది ఉన్న జనాభా మేము తన్నుకోవాలనా నువ్వు వర్గీకరణ ద్వారా? సో ఈ 1 మ్యాన్ కమిషన్ని వీళ్ళు మొన్న 1వ తేదీ నాడు పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు, నేను కేటగరైజ్ చేస్తున్నాను, దానిలో మీకు ఇంకా మంచి అవకాశాలు వస్తాయి. నాకు తెలిసి అది మాల ఫ్యామిలీలో మాదిగ ఫ్యామిలీలో కూడా ఆయనకేం తెలుసు, లేదా నాకు తెలియలేదు. అంటే ఏం ఆశ పెడుతున్నాడు? ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అడ్వైజ్ ప్రకారం ఈయన దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు జరగకుండా, అదే కదా ఎంపెరికల్ డేటా ప్రకారం అంటే అది ఇనడిక్వసీ ఉందంటే ఎలా చూపిస్తావు? నువ్వు ప్రభుత్వం మొత్తం మీద మాలలు ఎంతమంది, మాదిగలు ఎంతమంది, వాళ్ళల్లో ఏ గ్రూపుల్లో గ్రూప్ 1లో ఎంతమంది ఉన్నారు, ఐఏఎస్లు ఎంతమంది ఉన్నారు, ఐపీఎస్లు ఎంతమంది ఉన్నారు, ప్రమోటీస్ చెప్పే క్రమంలో నీ దగ్గర ఒక లెక్క ఉందా? నేను అడుగుతున్నా, అసలు ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎలా అవుతుంది సార్? ఎలా అవుతుందో? ఇప్పుడు నీకు సెంట్రల్ గవర్నమెంట్లో ఉండేటటువంటి ఏ ఉద్యోగాలకి ఇది వర్తించదు. నీకు కాస్త టైంలో వచ్చే ఉద్యోగాలు ఏంటి? స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆర్ఆర్బి, అదేవిధంగా యూపీఎస్సి, లేకపోతే బ్యాంకింగ్ సెక్టర్, ఇవే కదా. వాటిలో ఈ సబ్ క్లాసిఫికేషన్ చేయమని చెప్పలా. దాన్ని చెప్పకుండా నీ రాష్ట్రాల్లో నీకు వీలైతే చేసుకోమంటే, అంటే నీకు రాష్ట్రం వచ్చేసరికి ఏమో వీడు గ్రూప్ 1కి ఏమో ఏబిసిడీలో ఉండాలి, వాడు నీకు వచ్చేసరికి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో ఏదైనా బ్యాంక్ ఆఫీసర్ కావాలంటే అవసరం లేదా? అంటే వీళ్ళందరూ సెంట్రల్ గవర్నమెంట్లో ఏమో ఒకటే. అంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేసరికి మీరు అందరూ ఒకే లిస్టు, స్టేట్కి వచ్చేసరికి అంటే నువ్వు ఎవరి చేతిలో పెడుతున్నావు దీన్ని? ఇది రాజ్యాంగ వ్యతిరేకం కదా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి లిస్టుని
ఇది గ్రామాల్లో ఉండే భూస్వాముల చేతుల్లో నుంచి లేకపోతే రాష్ట్రంలో ఉండేటువంటి పాలక వర్గాల చేతుల్లో ఉండటానికి వీల్లేదు. వీళ్ళు దళితులను అణిచేస్తారు కాబట్టి తీసి సెంట్రల్ గవర్నమెంట్ లిస్టులో పార్లమెంట్లో పెట్టుకోండి అని చెప్తే నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు మొత్తం నువ్వేమో ఒకటే, నువ్వు రాష్ట్ర ఉద్యోగాలు ఏమైనా ఉంటే అది నువ్వు వాళ్ళని ఏమైనా చేసుకోవచ్చు అంటే నువ్వు మమ్మల్ని మళ్ళీ భూస్వాముల కిందకి నెడుతున్నావా? ఇది మాల సోదరులు మాది సోదరులు అర్థం చేసుకోరా? ఏం చేస్తున్నట్టు? రెండో అంశం, అసలు నీకు ఒకవేళ ఎస్ఎస్లో ఏమైనా తేడాలు ఉన్నట్లయితే నేను చెప్పిన 1032 కులాల్లో ఒక కులం వెనకబడింది, ఒక కులానికి సరైన రావట్లేదు మీరు భావించినట్లయితే ఈ మొత్తానికి నువ్వు ఎస్సీ కమిషన్ పెట్టావు కదా, ఆర్టికల్ 338. ఆర్టికల్ 338 ఉషా మెహ్రా కమిషన్ లేదు, రామచంద్రరాజు కమిషన్ లేదు, చెత్తబొట్లు ఏమని వేసింది కదా. నువ్వు ఇప్పుడు నువ్వు నేషనల్ కమిషన్ని సంప్రదించకుండా నువ్వు చంద్రబాబు నాయుడు ఎలా చేస్తాడు? ఒకసారి సుప్రీంకోర్టు అక్షంతలు వేసింది కదా, లాస్ట్ టైం నువ్వు చేసిన ఏబిసిడీలు లేవు, నేషనల్ ఎస్సీ కమిషన్ కొట్టేసింది, ఇప్పుడు నువ్వు చేస్తానంటున్నావు, నువ్వు దాన్ని సంప్రదించావా? నువ్వు ఎందుకు పెట్టుకున్నట్టు? అంటే రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ బాడీని కూడా కాదని శర్మనో లేదా వర్మనో శాస్త్రినో చేస్తారా? అంటే ఇప్పుడు ఈ ఆల్రెడీ ఇదే విషయం మీరు చెప్తున్నట్టుగానే కంచయ్యలయ్య గారు కూడా ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే మాట అన్నారు. ఇది ఇప్పుడు ఒకవేళ వర్గీకరణ చేసినా మళ్ళీ కొట్టుడు పోతుందని. అంటే ఎందుకు మరి ప్రభుత్వాలు మేము కొట్టుపోవడం సుప్రీంకోర్టే చెప్పింది. ఎంపిరికల్ డేటా సరిగా లేదని మీరు భావిస్తే ఇది మళ్ళీ భూస్వాముల చేతుల్లోకి వెళితే, ఇది మళ్ళీ పాలక వర్గాల చేతుల్లోకి వెళితే, ఎవడైతే మిమ్మల్ని కలిసి ఉండకూడదని కోరుకుంటున్నాడో వాడి చేతుల్లోకి వెళితే మీకు అనుమానాలు ఉంటే డైరెక్ట్గా వచ్చి నా డోర్ తట్టండి అన్నారు. కులగణన అనేది జాతీయ స్థాయిలో జరగాల్సిందే, రాష్ట్రాలు చేయడానికి లేదు అని చెప్పేసి ఆయన అంటున్నారు, మీరు అంటున్నారు. మరి ఎందుకు ప్రభుత్వాలు ఈ విషయం తెలిసి కూడా ముందుకు పోతున్నారు? అంటే కుట్ర కదా, డివైడ్ అండ్ రూల్. వీళ్ళని ఎప్పుడు వాళ్ళు చెప్పేదానికి ఓకే అంటే సరిపోద్ది. ఇప్పుడు ఏం చేశాడు రేవంత్ రెడ్డి గారు? మందకృష్ణ గారు పోయి నువ్వు అసలు ఏ రిక్రూట్మెంట్ ఇవ్వడానికి లేదు వర్గీకరణ అయ్యేంత వరకు. ఆయన ఏమన్నాడు? ఐఎమ్ సారీ, నేను అట్లా చేయలేకపోతాను, ఇచ్చేసాడు. అవునా? రిక్రూట్మెంట్ అనౌన్స్ చేసేసాడు, టెస్టులు జరుగుతున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు వీకెస్ట్ ముఖ్యమంత్రి కదా. ఎందుకు వీకెస్ట్ అంటున్నా నేను? అతను కూటమి చేతుల్లో పవన్ కళ్యాణ్ లేదా బీజేపీ వాళ్ళ చెరోకు జుట్టు పట్టుకున్నారు, అటువైపు ఇటువైపు 2 జడలు వేస్తే 2 జడలు పట్టుకొని ఉన్నారు. అతను ఏం చేయలేడు పాపం, వీకెస్ట్. అబద్ధాలు చెప్తున్నాడు, వీళ్ళు నమ్ముతున్నారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో మిగతా కులాలు అందరూ కలిసి, ఓసీలు కానీ బీసీలు కానీ ఇంకందరూ కలిసి ఒక ప్రజా ఉద్యమం మాకు ఏజ్ అయిపోతూ ఉంది, నువ్వు దీన్ని ముడిపెట్టి నువ్వు రిక్రూట్మెంట్ని ఎగ్గొట్టదలుచుకున్నావు, సుప్రీంకోర్టు ఏది వర్గీకరణ చేసేంత వరకు నా రిక్రూట్మెంట్ లేదని నువ్వు చెప్తా ఉన్నా, మందకృష్ణ గారి మాట విని సమస్య లేదు అని ఒక పెద్ద మూమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఓసీలు కానీ లేకపోతే విద్యార్థి నిరుద్యోగులు కానీ విద్యార్థి ఉద్యమ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ చేస్తున్నాయి అనుకో, చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? He has to conduct, he has to pronounce the recruitment notification. ఆయన చెప్తే వీళ్ళు నమ్ముతున్నారు. ఎట్లా నమ్ముతున్నారు? ఆయన పచ్చి అబద్ధాలు కోరని తెలుసు. ఆయన ఎవడో చెప్పాల్సిందో ఒకటి చెప్తాడు, మొత్తం చేస్తారని తెలుసు. ఆయన మాటలు నమ్మి రాష్ట్రాన్ని నాశనం చేస్తారా?